నమస్కారం. ఎల్ఎన్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. రాజన్న ఆలయంలో భద్రతా దృష్ట్యా బాంబు డాగ్ స్క్వాడ్ తనిఖీలు. రుద్రంగి మండల బీసీ సంక్షేమ సంఘం కమిటీ ఎన్నిక. విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన ర్యాలీ. ఈ నెల 25న సంగారెడ్డిలో జరిగే సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు గురజాల శ్రీధర్ పేర్కొన్నారు. బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నీలచుపల్లి గ్రామంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టజీవుల పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని గత 3 సంవత్సరాల్లో ప్రజా సమస్యలపై సిపిఎం చేసిన పోరాటాలను, సాధించిన విజయాలను చర్చించి రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం చేయవలసిన పోరాటాలకు ఈ సభ వేదిక అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లాగా విభజించి కార్మిక చట్టాలను రద్దు చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ 4వ మహాసభలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున సంగారెడ్డిలో, మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో కామ్రేడ్ బృందాకారత్, అలాగే సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రథసారథి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు పెద్ద ఎత్తున అగ్రనాయకత్వం ఇచ్చేస్తున్న సందర్భంలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గాలు ఈ సిపిఎం పార్టీ మహాసభలు ఏదైతే ఉందో విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఎందుకంటే కష్టజీవుల పార్టీ, కార్మికుల పార్టీ, శ్రమజీవుల పార్టీ నిరంతరం కార్మిక వర్గాల కోసం తాపత్రయపడుతున్న పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం సిపిఎం పార్టీ అనే చెప్పుకోవాలి. నిరంతరం ప్రభుత్వంతో ప్రజా సమస్యలపై, రైతాంగం సమస్యలపై, కార్మికుల సమస్యలపై, యువత సమస్యపై, మహిళా సమస్యలపై ఏ సమస్య చూసుకున్నా ముందుండేది కేవలం సిపిఎం పార్టీ అనే చెప్పుకోవాలి. 25వ తారీఖు నాడు జిల్లా నుంచి నలుమూలల పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో మండల సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ 4వ మహాసభల పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బోయినపల్లి మండల కేంద్రంలో ఆనంద్ విద్యానికేతన్ హైస్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యానికేతన్ హైస్కూల్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ మాట్లాడుతూ మైనర్ బాలబాలికలు వాహనాలు నడపకూడదని, ఒకవేళ నడిపితే వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేయబడతాయని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క వాహనదారుడు రహదారి భద్రత మీద అవగాహన కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. రహదారి ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మోతీరామ్ నాయక్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆదేశం ప్రకారం రోడ్డు భద్రతల వారోత్సవాలకు సంబంధించి ఈరోజు మన స్కూల్ పిల్లలకు అవగాహన, ఈ హెల్మెట్ గురించి మరియు డ్రైవింగ్ సంబంధించి, టికాకు సంబంధించి అందరికీ అభివృద్ధి కల్పించాల ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బోయినపల్లి సెంటర్లో ర్యాలీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన పిల్లలకు అందరికీ కూడా ధన్యవాదాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో ఆలయ భద్రత దృష్ట్యా రాజన్న సిరిసిల్ల జిల్లా బాంబ్ డాగ్ స్క్వాడ్ టీం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. రాజన్న ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో బాంబు డాగ్ స్క్వాడ్ టీం తనిఖీలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో భక్తుల సౌకర్యార్థం స్మార్ట్ టీవీ, భారీ ఫ్యాన్ ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ టీవీలను క్యూ లైన్, లడ్డు కౌంటర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి భక్తి పారవశాన్ని మరింత పెంపొందించే విధంగా ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలతో పాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలను ప్రసారం చేస్తున్నారు. దీంతో రాజన్న భక్తులు స్మార్ట్ టీవీలో ప్రసారం అవుతున్న భక్తి గీతాలు, పూజలను చూసి తన్మయత్వాన్ని పొందుతున్నారు.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశానుసారం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం ఆధ్వర్యంలో రుద్రంగి మండల బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా మీసాల మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా పిలమర ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా సుడిగేపు పరశురాం, కోశాధికారిగా లంకదాసరి శ్రీనివాస్, మండల కార్యదర్శులుగా లింగంపల్లి జయంత్, కాసోజీ విఠల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నంద్యాడప్ సాయికృష్ణ, కార్యవర్గ సభ్యులుగా మరిపల్లి రవి, ఉప్పులూటి రవి, బొమ్మన స్వామి, దొట్టరాజులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం మాట్లాడుతూ 100% ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని, స్థానిక ఎన్నికల్లో 27% ఉన్న రిజర్వేషన్లు 42% పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొరుట్ల రమేష్, చెందుర్తి మండల అధ్యక్షులు కొమరబండ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జయంత్ కుమార్, లింగంపల్లి జయంత్ కుమార్ గారిని, అలాగే మరో కార్యదర్శిగా విఠల్ గారిని, అలాగే మెంబర్స్ మన కార్యవర్గ సభ్యులుగా మరిపల్లి రవి గారు, అలాగే కట్ల రాజు గారు, అందరినీ ఈరోజు కమిటీ 10 మందితోటి కమిటీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాజరాజేశ్వర జిల్లా అధ్యక్షులు మేకల పరశురామన్న గారు, అలాగే చందుర్తి మండల అధ్యక్షులు అమరగొండ ప్రసాద్ అన్న గారు, అలాగే చందుర్తి మండల ప్రధాన కార్యదర్శి గారు సతీష్ గారిని, అలాగే అధికార ప్రతినిధి కొర్ల రమేష్ గారు వచ్చినటువంటి వారికి మా రుద్రంగి మండల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బీసీ వెనుకబడిన కులాల వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను, అలాగే విద్య, వైద్యం, అలాగే రాజకీయం సంస్థలో అందరికీ సమాన హక్కు రావడానికి కోసం మా వంతు మండల నుంచి మా వంతు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రుద్రంగి మండల కమిటీ ఎన్నికలో భాగంగా ఈరోజు మండల అధ్యక్షులు మీసాల మల్లేష్ పటేల్ గారి ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా కనపడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. మరియు బీసీలకు విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మన ఎంత జనాభా ఉందో తగిన విధంగా వాటాలు రావట్లేదు. కాబట్టి మనకు విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కనీస 50% రిజర్వేషన్ వచ్చే విధంగా మరియు కేంద్ర ప్రభుత్వాలపై, రాష్ట్ర ప్రభుత్వాలపై మన వెనికిడి వినిపించాలని ఇందులో భాగంగా కమిటీలు వేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రస్తుతం ఉన్న 27% రిజర్వేషన్ నుండి 47% వరకు పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా బీసీలకు విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అన్ని విధాలుగా ప్రత్యేక రిజర్వేషన్ లేక బీసీలు వెనుకబడిపోతున్నారు. కాబట్టి బీసీలకు అన్ని విధాలుగా న్యాయం జరిగేదాకా జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సిందిగా తగు సూచనలు మండల కమిటీకి సూచించడం జరిగింది. ప్రజల నుండి స్వీకరించే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావానికి దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ కీమనాయక్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు నివారణ చర్యల నేపథ్యంలో ముందస్తుగా సహాయక బెటాలియన్ పోలీసులకు స్విమ్మింగ్ పోటీల శిక్షణ ఇప్పించామని బెటాలియన్ కమాండెంట్ గంగారాం పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీదుర్గ స్విమ్మింగ్ పూల్లో 17వ బెటాలియన్ కమాండెంట్ గంగారాం ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో శిక్షణ నివారణ చర్యల్లో భాగంగా నిర్వహించే సహాయక కార్యక్రమాల్లో పాల్గొనబోయే బెటాలియన్ పోలీసులకు స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంభవించే విపత్తు నివారణ చర్యల్లో వీరంతా పాల్గొనడానికి ముందస్తుగా శిక్షణ ఇప్పించామని బెటాలియన్ కమాండెంట్ గంగారాం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, రమేష్లు, ఎస్ఐ నరేష్, సంతోష్, శ్రీధర్, బెటాలియన్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.
రా వెళ్ళు. అడిషనల్ డీజీపీ టీఎస్ఎస్పీ బెటాలియన్స్ శ్రీ సంజయ్ కుమార్ సార్ ఉత్తర్వుల మేరకు ప్రతి బెటాలియన్ నందు ఒక ఎస్డిఆర్ఎఫ్ టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా సెలక్షన్ నిమిత్తము ఇక్కడ స్విమ్మింగు, మార్నింగ్ రన్నింగ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్లో వరదలు వచ్చినప్పుడు వీళ్ళు వరద బాధితులను కాపాడడానికి శిక్షణ నిమిత్తము ఇప్పుడు సెలక్షన్ జరుగుతుంది. వీళ్ళు శిక్షణ తీసుకున్న తర్వాత స్టేట్లో ఎటువంటి అవాంతరాలు ఏర్పడినా కూడా వీళ్ళు రాష్ట్ర ప్రజలను కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.